Hello everyone, welcome to all of you. Welcome to the channel The English Space. సో ఈ వీడియోలో బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ ఎక్సర్సైజ్లు ఇక్కడ చేద్దాం. సో ఇది ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో డిఫరెంట్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ అండి. కంప్లీట్గా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఓకే, సో ఇక్కడ బేసిక్గా మెయిన్గా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రెపోజిషన్స్ పైన ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, డెఫినెట్గా బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ ప్రెపోజిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అండి. ఓకే, సో ప్రెపోజిషన్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎనీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది హైయెస్ట్ అయినా, మోడరేట్ అయినా, లోయర్ అయినా, ఏ ఎగ్జామ్లో అయినా ప్రెపోజిషన్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంతకుముందు ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్సే ఇక్కడ ఇచ్చాను. సో ఇక్కడ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంప్లీట్గా వాచ్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, I have been a scientist space 5 years since at for in. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఐ హ్యావ్ బీన్ ఎ సైంటిస్ట్. ఇప్పుడు అనదర్ సెంటెన్స్ రాస్తున్నాను చూడండి, ఐ ఆమ్ ఎ సైంటిస్ట్, ఐ ఆమ్ ఎ సైంటిస్ట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్కి డిఫరెన్స్ చూస్తే ఐ ఆమ్ ఏ సైంటిస్ట్ అని అంటే ఇప్పుడు సైంటిస్టు అనే మీనింగ్, అది నేను సైంటిస్ట్. ఐ హ్యావ్ బీన్ సైంటిస్ట్ అని అంటే సైంటిస్ట్ పాస్ట్లో అయ్యాను, ఇప్పటికి కూడా నేను సైంటిస్ట్నే. ఇప్పుడు ఇది మీనింగ్ ఏంటి, ఇప్పటికీ సైంటిస్టు, ఇది నేను ఇప్పుడు సైంటిస్ట్ను. మరి ఎప్పటి నుంచి అనేది ఇక్కడ లేదు. మరి ఇది మీనింగ్ ఏంటి అని అంటే పాస్ట్ నుంచి. ఆ పాస్ట్ ఎప్పటి నుంచో మెన్షన్ చేయలేదు కానీ, ఓకే, పాస్ట్ ఎప్పటి నుంచో మెన్షన్ చేయలేదు కానీ పాస్ట్ నుంచి ఇప్పటికీ కూడా నేను సైంటిస్ట్నే అని చెప్తుంది అన్నట్టు, ఐ హ్యావ్ బీన్. సో ఇక్కడ ఐ హ్యావ్ బీన్ ఎ సైంటిస్ట్ 5 years అని అన్నారు. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా కూడా చూడండి, ఫర్ అండ్ సిన్స్ ఇవి రెండు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఈ రెండు వాడతాం. ఈ ప్రెపోజిషన్స్ టైంని ఇండికేట్ చేస్తాయి. ఓకే, టైంని ఇండికేట్ చేస్తాయి, ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు చూడండి, ఇది సబ్జెక్టు, ఓకే, హ్యావ్ లేదంటే హ్యాజ్ వస్తుంది, తర్వాత బీన్ వచ్చింది. ఓకే, సో ఇది, సో ఇక్కడ మనకి ఇదంతా కూడా ఓకే, సో ఇక్కడ సైంటిస్ట్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి, సో ఫర్ అండ్ సిన్స్ ఈ టెన్స్కి వచ్చేది ఏంటి అని అంటే V4 వర్బ్ ఫామ్ వచ్చినప్పుడు. ఓకే, సో ఇక్కడ వర్బ్ ఫామ్ కాదు, ఇది ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో, చాప్టర్ వీడియోస్లో నాకు డిస్కస్ చేస్తానండి. ఇది డైరెక్ట్గా మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఫర్ అనేది ఏంటి అని అంటే పీరియడ్ ఆఫ్ టైం అని అంటారు. ఓకే, పీరియడ్ ఆఫ్ టైం. ఈ సిన్స్ ఏంటి అని అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం అని అంటారు. ఓకే, పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 2 o'clock. ఓకే, 2 o'clock అని ఉంది. ఎప్పటి నుంచి పడుతుందండి? 2 o'clock. ఎప్పటి నుంచి పడుతుంది ఆ పాయింట్ చేయడం. ఓకే, సో ఎప్పటి నుంచి? ఇప్పుడు 2 o'clock. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 3 hours అన్నాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 అవుతుంది. ఓకే, 5 అవుతుంది. ఇప్పుడు 2కి 5కి మధ్యలో, ఓకే, 2కి 5కి మధ్యలో ఎన్ని ఉన్నాయి అవర్స్? 3 hours ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్నదాన్ని మనం పీరియడ్ అని అంటాం. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో చెప్పడం సిన్స్. ఈ మధ్యలోది కనుక చెప్పారనుకోండి, దాన్ని ఫర్ యూజ్ చేయాలి మనం. ఓకే, 3 hours అన్నా, 2 o'clock అయినా. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మండే. ఓకే, ఎప్పటి నుంచి పడుతుందండి? మండే. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వెడ్నెస్డే అనుకోండి. ఓకే, వెడ్నెస్డే. ఇప్పుడు మండే, ట్యూస్డే. ఓకే, అంటే మధ్యలో ఇక్కడ 1 day ఉంది. మొత్తం కలిపి ఈ మండే, వెడ్నెస్డే కలిపి 3 days అవుతున్నాయి కదా. ఓకే, 3 days. సో ఈ మధ్యలో పీరియడ్ చెప్పడాన్ని ఫర్ అని అంటాం. ఈ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో చెప్పడం సిన్స్ అని అంటాం. సో ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ బీన్ ఎ సైంటిస్ట్. ఓకే, ఏమని ఉందండి? 5 years అని ఉంది. 5 years. ఓకే, 5 years. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇతను 2019 నుంచి సైంటిస్ట్ అనుకోండి. ఇప్పుడు ఎంత అండి? 24లో ఉన్నాం. ఈ మధ్యలో ఎంత? 5 years. ఆ పీరియడే కదా చెప్పింది. ఓకే, 5 years అని చెప్పినప్పుడు ఇక్కడ ఏం చెప్పారు? పీరియడ్ అని చెప్పారు. ఓకే, సో ఇక్కడ పీరియడ్ కాబట్టి పీరియడ్ ఆఫ్ టైం వచ్చింది కాబట్టి ఏం రావాలండి? ఫర్ 5 years అని రావాలి. ఓకే, ఫర్ 5 years. సో ఇక్కడ చూడండి, సిన్స్ అనేది కాదు, ఎట్ కాదు, ఎన్ కాదు. ఓకే,
సో ఇక్కడ ఈ సెంటెన్స్ని మనం ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుంటే వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ది ఆన్సర్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే చూడండి, ఐ వాజ్ బార్న్ స్పేస్ 1995. ఎప్పుడైనా మనం పాస్ట్లో చెప్పినప్పుడు, ఓకే, ఈ బార్న్ అనే దానికి జనరల్గా చెప్పేది పాస్ట్లో చెప్పినప్పుడు ఇయర్స్ వచ్చాయి అనుకోండి, ఓకేనా, ఇయర్స్ వచ్చినప్పుడు అక్కడ రావాల్సిన ప్రెపోజిషన్ ఏంటి అని అంటే ఇన్ అనే ప్రెపోజిషన్ వస్తుంది. కాబట్టి ఐ వాజ్ బార్న్ ఇన్ 1985. సో ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ ఈస్ డి. ఇది వెరీ సింపుల్ అండి. ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా వస్తాయి, అంటే బేసిక్ నాలెడ్జ్ టెస్ట్ చేసే టైంలో ఇలాంటివి వస్తాయి. చూడండి, ఐ వెయిటెడ్ ఫర్ యూ స్పేస్ 5 hours. సిన్స్ 5 hours ఎట్ 5 hours ఫర్ 2. సో ఇక్కడ చూడండి, ఐ వెయిటెడ్. సో ఇక్కడ మనం చూడండి పాస్ట్లో ఉంది, కానీ 5 hours అనేది ఏంటండి? పీరియడ్ ఆఫ్ టైం అవుతుందా లేదా పాయింట్ ఆఫ్ టైం అవుతుందా? ఓకే, సో ఇక్కడ 5 hours. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకటి క్లాసు 10 o'clock స్టార్ట్ అయింది. ఓకే, 10 o'clock స్టార్ట్ అయింది. ఓకే, సో ఇక్కడ 3 o'clock ఎండ్ అయింది. మధ్యలో ఇక్కడ చూడండి ఎన్ని అవర్స్ ఉన్నాయండి? 5 hours. ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే, ఓకే, క్లాస్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ 10 o'clock. ఎందుకు? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఓకే, క్లాస్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ 5 hours. ఆ మధ్యలో ఉన్న పీరియడ్ చెప్పినప్పుడు 5, ఓకే, అవర్స్. ఈ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో చెప్పినప్పుడు సిన్స్. ఇక్కడ చూడండి, ఐ వెయిటెడ్ ఫర్ యూ. ఓకే, ఇది ఏం చెప్తుంది? అవర్సే కదా, అంటే మధ్యలో ఉన్న పీరియడే కదా. పీరియడ్ చెప్పినప్పుడు ఏం రావాలి? ఫర్ అనేది రావాలి. అంటే ఆన్సర్ ఈస్ సి. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తామని చెప్పాం కదా, మరి ఇక్కడ ఎందుకు యూజ్ చేయాలి మరి చాప్టర్ వీడియోస్లో నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకే, సో ఇది ఆన్సర్ ఈస్ సి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ అండి. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. షీ లెఫ్ట్ అవర్ కాలేజ్ 6 years. చూడండి, షీ లెఫ్ట్ అనేది ఇది సబ్జెక్టు, ఇది V2. ఓకే, సో ఆబ్జెక్టు ఎందులో ఉందండి? ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఎప్పుడైనా సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకి వచ్చేది, ఓకే, సో ఇక్కడ జరిగిపోయిన ఇయర్స్ అయినా, ఓకే, సో ఇక్కడ మనకి మెయిన్గా ఏంటి అని అంటే ఎగో. సో ఇక్కడ రావాల్సింది ఏంటండి? ఎగో. ఓకే, 6 years ఎగో. ఎందుకనంటే ఇప్పుడు ఎగో అనేది మనకు పాస్ట్ టైంని ఇండికేట్ చేస్తుంది. ఈ సింపుల్ పాస్ట్ వచ్చేది కూడా మనకి ఎప్పుడైతే ఈ పాస్ట్ టైం మెన్షన్ చేసినప్పుడే, దీన్ని బట్టే మనం చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ రావాల్సింది ఇవి ఏవి కూడా పాస్ట్ టైం, ఇవన్నీ కూడా కాదు. ఓకే, సో ఇక్కడ ఏంటండి? ఎగో అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రెపోజిషన్ అనే చాప్టర్స్లో మీకు డిస్కస్ చేస్తానండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హీ కేమ్ స్పేస్ మండే. మనకి ఎప్పుడైనా డేస్ ముందు, ఓకే, డేస్ ముందు అంటే సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, ఈ డేస్ ముందు మనం యూజ్ చేయాల్సిన ప్రెపోజిషన్ ఏంటి అని అంటే ఆన్ అనే ప్రెపోజిషన్ యూజ్ చేయాలి. ఓకే, ఆన్ అనే ప్రెపోజిషన్ యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఆన్ ప్రెపోజిషన్. సో ఇక్కడ చూడండి, హీ కేమ్ ఏంటండి? ఆన్ మండే. హీ కేమ్ ఆన్ మండే. సో ఇక్కడ చూడండి, హీ కేమ్ ఆన్ మండే. సో ఇన్ మండే కాదు, ఎట్ మండే కాదు, టు మండే కాదు. సో ఇక్కడ రావాల్సింది ఏంటండి? బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మనకి రావాల్సిన ప్రెపోజిషన్ ఆన్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎప్పుడైతే లో లెవెల్ ఎగ్జామ్స్లలో కంపల్సరీ ఇలాంటివి వస్తాయి. హయ్యర్ లెవెల్లో కూడా బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా టెస్ట్ చేసే టైంలో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హీ వాజ్ యాంగ్రీ స్పేస్ మీ. చూడండి, సో ఇక్కడ మనకు యాంగ్రీ అనే వర్డు, ఓకే, యాంగ్రీ అనే వర్డు చూడండి 2 ప్రెపోజిషన్స్ తోటి మనకు వస్తుంది. ఒకటి ఏంటి అని అంటే ఎట్, ఓకే, ఒకటి ఎట్, ఇంకొకటి ఏంటి అని అంటే విత్. ఓకే, విత్. సో ఇక్కడ చూడండి, హీ వాజ్ యాంగ్రీ. ఓకే, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఓకే, హీ వాజ్ యాంగ్రీ ఎట్ ద సిచ్యువేషన్.
సిచ్యువేషన్ బేస్డ్గా వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఎట్. ఓకే, సో ఎప్పుడైనా వీటి తర్వాత కనుక పర్సన్ ఉందనుకోండి, ఓకే, పర్సన్, ఆ పర్సన్ నౌన్ అయినా కావచ్చు, ప్రనౌన్ అయినా కావచ్చు, ఆ పర్సన్ గురించి చెప్పినప్పుడు మనకు రావాల్సిన ప్రెపోజిషన్ విత్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ హీ వాజ్ యాంగ్రీ ఎట్ దిస్ సిచ్యువేషన్ అని అన్నాం. సో ఇక్కడ ఎప్పుడైతే పర్సన్ వచ్చారో అప్పుడు రావాల్సింది విత్ వస్తుంది. చూడండి, హీ వాజ్ యాంగ్రీ స్పేస్ మీ. మీ అనేది అయితే పర్సనే కదా. ఓకే, మీ అనేది అయితే పర్సనే కదా. పర్సన్ వచ్చినప్పుడు రావాల్సింది ఏంటి? విత్ అనేది రావాలి. అంటే హీ వాజ్ యాంగ్రీ విత్ మీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్. ఓకే, సో ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ద మినిస్టర్ వాజ్ ఫౌండ్ గ్యూల్టీ స్పేస్ థెఫ్ట్. ఎప్పుడు వచ్చినా చూడండి గ్యూల్ట్, ఓకే, గ్యూల్టీ. సో ఇవి ఎప్పుడు వచ్చినా కూడా ఫిక్స్డ్ ప్రెపోజిషన్ అండి, ఎప్పటికైనా ఆఫ్ వస్తుంది. ఓకే, సో ఫిక్స్డ్ ప్రెపోజిషన్ గ్యూల్టీ ఆఫ్ థెఫ్ట్, గ్యూల్టీ ఆఫ్ మర్డర్. ఓకే, సో ఇలాంటివి నెగిటివ్ వాటికే ఈ గ్యూల్టీ అనేది వాడతాం. ఓకే, సో ఇక్కడ మనకి రావాల్సింది ఏంటండి? ఆఫ్ అనేది రావాలి, గ్యూల్టీ ఆఫ్ థెఫ్ట్. ఓకే, అంటే అతను ఆ థెఫ్ట్ చేశాడని నిరూపించబడింది అనేది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మెయిన్ గ్యూల్టీ వచ్చినప్పుడు రావాల్సింది ఏంటండి? ఆఫ్. ఓకే, అది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హీ జంప్డ్ స్పేస్ వెల్. చూడండి, మనకి సింపుల్ పాస్ట్లో ఉంది. ఓకే, సో వెల్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పార్క్ ఉంది. ఓకే, సో హీఈస్ వాకింగ్ ఇన్ ద పార్క్. ఇన్సైడ్లోనే ఉందాం అనుకోండి, అప్పుడు ఇన్ అనేది వాడతాం. హీఈస్ వాకింగ్ ఇన్ ద పార్క్. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్లోకి ఎంటర్ అయ్యాడు అనుకోండి, అప్పుడు వాడాల్సింది ఇంటూ. ఓకే, హీ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద పార్క్. హీ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద పార్క్. ఇప్పుడు చూడండి, వెల్ అంటే బావి కదా. ఓకే, సో వాటర్, ఇక్కడ బోర్, బావి అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు జంప్డ్ ఇన్ టు ద వెల్, బావిలోకి దూకాడని అంటే ఇంకో ప్లేస్ నుంచి నువ్వు దూకినట్టే కదా. ఓకే, అంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వస్తున్నాడు అని అంటే వాడాల్సిన ప్రెపోజిషన్ ఏంటండి? ఇంటూ అనేది వాడాలి. కాబట్టి ఏంటండి? బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హీ హ్యాస్ బీన్ వర్కింగ్ టైర్లెస్లీ స్పేస్ జనవరి. ఓకే, సో చూడండి, మళ్ళీ సేమ్. చూడండి, సబ్జెక్టు హ్యాస్ వచ్చింది, బీన్ వచ్చింది, V4 వచ్చింది. ఇది ఏ టెన్స్ అండి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ టైర్లెస్లీ అని అంటే స్పేస్ జనవరి. మీనింగ్ ఏంటి? జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా, ఓకే, టైర్లెస్లీ, ఓకే, సో ఎలాంటి అలసట లేకుండా వర్క్ చేస్తూనే ఉన్నాడు అని మీనింగ్ అన్నట్టు. ఓకే, ఒకటి యాక్షన్ పాస్ట్లో బిగిన్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతుందని అంటే ఎందులో వాడాలి? అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది ఓకే. ఓకే, ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారండి? జనవరి. ఓకే, ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? జనవరి. ఓకే, జనవరి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్లో ఉన్నామనుకోండి, ఎన్ని మంత్స్? 12 మంత్స్. ఎన్ని మంత్స్ చేశాడు అని అంటే ఈ మధ్యలో పీరియడ్ కదా చెప్పేది. పీరియడ్ చెప్పినప్పుడు ఫర్, ఎప్పటి నుంచి చేస్తున్నాడో చెప్పేది సిన్స్. ఓకే, ఇప్పుడు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? జనవరి. అంటే రావాల్సింది ఏంటి? మనకు పాయింట్ ఆఫ్ టైమే కదా. కాబట్టి ఏంటండి? సిన్స్ జనవరి. అంటే డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ అండి. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దే కేమ్ స్పేస్ 5 o'clock. ఓకే, సో ఎప్పుడైనా కూడా మనకి చూడండి, ఇక్కడ డేస్ వచ్చినప్పుడు రావాల్సింది ఏంటండి? ఆన్ రావాలి కదా. ఆన్ మండే, ట్యూస్డే. ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు 5 o'clock, 8 o'clock ఇది వచ్చినప్పుడు మనకు రావాల్సింది ఎట్ అనేది రావాలి, స్పెసిఫిక్గా చెప్పినప్పుడు. ఓకే, స్పెసిఫిక్గా చెప్పినప్పుడు. లేదా అప్రాపరేట్గా చెప్పినప్పుడు బై 5 o'clock కూడా అనొచ్చు మనం. అంటే 5 o'clock వరకు రావచ్చు. ఓకే, 5 o'clock అంటే ఎగ్జాక్ట్గా 5 వస్తారండి. ఓకే, అరౌండ్ కూడా వస్తుంది. ఓకే, అరౌండ్ 5 o'clock అనేది కూడా వస్తుంది. కానీ ఈ 2 ఆప్షన్స్ అయితే ఇచ్చిన ఆన్సర్లలో లేవు. కాబట్టి మనం చూస్ చేయాల్సింది ఏంటండి? ఎట్ అనేది చూస్ చేయాలి. ఓకే, కాబట్టి ఇక్కడ ఇది. సో ఇక్కడ దేకి సిన్స్ 5 o'clock కాదు. అప్పుడు సిన్స్ అని వచ్చినప్పుడు ఇక్కడ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా లేదంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయినా రావాలి. కాబట్టి ఈ సిన్స్ అనేది ఇక్కడ సెట్ కాదు. ఏంటండి? ఎట్ 5 o'clock. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
ఐ ప్రిఫర్ కాఫీ స్పేస్ టీ. చూడండి మనకి కొన్ని ఇక్కడ యాడ్జెక్టివ్స్, ఓకే, సీనియర్, ఓకే, జూనియర్, ఇక్కడ ఇన్ఫీరియర్, సుపీరియర్, ఇక్కడ అడిషనల్గా ప్రిఫర్ అనేవాడు, ఇది వర్బు, ఓకే. ఇది వచ్చినప్పుడు మనకి ఏంటంటే ప్రిపోజిషన్ టు అనే రావాలి. ఐ ప్రిఫర్, ఓకే, ఐ ప్రిఫర్ పెన్, దేనికి, టు పెన్సిల్, ఓకే. సో పెన్సిల్ కాదు పెన్ అని చెప్తున్నాం అన్నట్టు, ఓకే. ఐ ప్రిఫర్, ఓకే. ఏం ప్రిఫర్ చేస్తాం, కాఫీ. ఏది కాదు, టీ కాదు, ఓకే. వీటి ముందు రావాల్సింది మనకి టు అనే ప్రిపోజిషన్ రావాలి. కాబట్టి ఆన్సర్ ఈస్ సి, ఓకే. సో ఇది కాదు ఇది అని చెప్పినప్పుడు ప్రిఫర్ టు, ఓకే. ప్రిఫర్ వచ్చినప్పుడు టు అనేది రావాలి ఫిక్స్డ్గా మనకి. కాబట్టి సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది ఎగ్జామ్స్లలో, డిఫరెంట్ ఎగ్జామ్స్లలో. ద ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ స్పేస్ టూ పార్ట్నర్స్. చూడండి మనకు రెండు ప్రిపోజిషన్స్లలో, ఒకటి బిట్వీన్, ఇంకొకటి అమాంగ్. బిట్వీన్, అమాంగ్. చూడండి ఈ బిట్వీన్ అనేది టూ పర్సన్స్, టూ ప్లేసెస్, టూ థింగ్స్కి వాడతాం. ఈ అమాంగ్ అనేది మోర్ దెన్ టూకి వాడతాం. టూ పర్సన్స్ కావచ్చు, ప్లేసెస్ కావచ్చు, టూ థింగ్స్ కావచ్చు, ఓకే. ఇప్పుడు కాంపిటీషన్ ఈజ్ టూ సిటీస్. ఎన్నిటి మధ్యలో ఉంది కాంపిటీషన్, టూ కదా. కాబట్టి ఏం రావాలి, బిట్వీన్ అనేది రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 అనే ఇక్కడ ఉందనుకోండి, ఓకే. కాంపిటీషన్ ఈజ్ అమాంగ్ 4 సిటీస్ అని రావాలి. బిట్వీన్, అమాంగ్ రెండు ఒకటే, కానీ ఇక్కడ 2 వస్తే బిట్వీన్, ఓకే, మోర్ దెన్ 2 వస్తే అమాంగ్ రావాలి. చూడండి ద ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఎన్ని ఉన్నాయండి, 2 పార్ట్నర్స్ కదా. 2 పార్ట్నర్స్ అంటే రావాల్సింది ఏం రావాలి మనకు, బిట్వీన్ అనేది రావాలి, అమాంగ్ కాదు, ఇన్ కాదు, ఫర్ కాదు, ఓకే. సో ఇక్కడ ఏంటండి మనకి రావాల్సింది డి, దట్ ఈస్ బిట్వీన్, ఓకే. సో దీనికి రిలేటెడ్గానే ఈ క్వశ్చన్ చూడండి, ద ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ స్పేస్ 5 పార్ట్నర్స్. ఇంతకుముందు 2 ఉంది కాబట్టి బిట్వీన్, ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి, 5 పార్ట్నర్స్ ఉన్నారు కదా, అంటే రావాల్సింది అమాంగ్ రావాలి, ఓకే. సో అక్కడ ఇద్దరే ఉండేది ఉంటే బిట్వీన్, మోర్ దెన్ 2 ఉంటే అంటే 3 నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా అమాంగే వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ, ఓకే. చూడండి దే విల్ విజిట్ అవర్ స్టేట్, ఓకే, జూలై. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే డేస్ ముందు ఆన్ వస్తుందో, ఓకే, ఈ మంత్స్ నేమ్స్ ముందు కూడా, ఓకే, నేమ్స్ ఆఫ్ ద మంత్స్ ముందు ఏం రావాలి అని అంటే ఇన్ అనే ప్రిపోజిషన్ రావాలి, ఓకే, ఇన్ అనే ప్రిపోజిషన్. కాబట్టి ఇక్కడ ఏంటండి, దే విల్ విజిట్ అవర్ స్టేట్ ఇన్ జూలై, ఓకే, ఇన్ జూలై. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వీటి ముందు కనుక, ఓకే, ఈ నేమ్స్ ముందు కనుక, నేమ్స్ తర్వాత కనుక డేట్స్ వచ్చాయి అనుకోండి, ఇలా 15th అని, అక్కడ రావాల్సింది ఆన్ రావాలి, ఆన్ జూలై 15th, ఓకే. డేట్ వస్తే, ఎలాంటి డేట్ రాకపోతే డైరెక్ట్గా ఇన్ అనేది రావాలి. డేట్ ఏం లేదు కదా, ఓకే, డేట్ లేదు, తర్వాత డేట్ ఉంటే ఆన్ రావాలి, డేట్ లేదు కాబట్టి ఇక్కడ ఇన్ అనేది కరెక్ట్, ఓకే. సో ఆన్సర్ ఈస్ ఈ, మిగతావన్నీ కూడా ఇన్కరెక్ట్. నెక్స్ట్ చూడండి, కరీం హ్యాస్ బీన్ అన్వెల్ స్పేస్ థర్స్డే. చూడండి కరీం హ్యాస్ బీన్ అంటే మీనింగ్ ఏంటి, అన్వెల్ అంటే సిక్గా ఉన్నాడు, ఓకే, అంటే అక్కడ హెల్దీగా లేడు, ఓకే. హెల్దీగా లేకపోవడం ఎప్పటి నుంచి, పాస్ట్ నుంచి, కాబట్టి హ్యాస్ బీన్ వచ్చింది. ఎప్పటి నుండి అంది, థర్స్డే నుంచి. మధ్యలో పీరియడ్ చెప్పడాన్ని మనం ఫర్ అని అన్నాం. ఎప్పటి నుంచో పాయింట్ ఆఫ్ టైం కదా, పాయింట్ ఆఫ్ టైం అనేది ఏమవుతుంది, పాయింట్ ఆఫ్ టైం అనేది సిన్స్ అవుతుంది. కాబట్టి ఏం రావాలి, ఆన్సర్ ఈస్, ఓకే, డి, దట్ ఈస్ సిన్స్, ఓకే. సో ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్సే అండి. సో బేసిక్ గ్రామర్ ఇదంతా కూడా, ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన క్వశ్చన్స్. మిగతా క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోస్లో ఇవన్నీ కూడా చేస్తామండి, ఓకే. సో ఇక్కడ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్, ఓకే. ఎస్పెషల్లీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అవుతాయి, ఓకే. అండ్ ఆల్సో యూజ్ఫుల్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూ. స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా చాలా ఇవి యూజ్ అవుతాయి, ఓకే. సో ఇఫ్ యూ హ్యావ్ వన్ టు సబ్స్క్రైబ్ ఇట్, ఓకే, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్, ఓకే. సో ఐ హోప్ యూ హ్యావ్ ఫౌండ్ దిస్ వీడియో యూజ్ఫుల్, ఓకే. థ్యాంక్ యూ.